గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సగ్నికా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. ఎలా చేద్దామో చూద్దామా. ముందు ఒక కప్పుతోని నానబెట్టుకేసుకోవాలండి మినపప్పు. అదే కప్పుతోని ఇప్పుడు నానబెట్టేసుకున్నాం కదా, ఆ కప్పుతోని 3 కప్పులు రవ్వ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రవ్వ పోసుకుందాం. ఒక దాంట్లో ఒక కప్పు, దాంతోనే 3 సార్లు పోసుకోవాలి. 3 కప్పులు పోసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక కప్పుకి 3 కప్పులు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం. అందులో వాటర్ వేసి కడిగేసుకోవాలి. మంచిగా వాటర్ని అంతా వంపేసుకోవాలండి. చూసారు కదా ఎట్లా వంపుకుంటున్నా. అందులో వాటర్ ఉండకుండా మొత్తం వంపేసుకోవాలి. వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, వాటర్ లేకుండా మొత్తం వంపేసిన. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసి ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టినాం కదా. ఇప్పుడు ఆ పేస్ట్ అందులో వేసుకొని రెండింటిని బాగా కలిపేద్దాం. బాగా మిక్సీ చేసుకోవాలి రవ్వ ఉన్ను పిండి. అట్లయితేనే మంచిగా పులుస్తుంది నెక్స్ట్ డే వరకు. ఓవర్ నైట్ అంతా పులియబెట్టేసుకుంటే నెక్స్ట్ డే పొద్దునకి ఇడ్లీలు బాగా వస్తాయండి. బాగా కలుపుకోవాలి. పప్పుని 3 నుంచి 4 గంటలు నానబెట్టేసుకోవాలి. అప్పుడైతేనే పప్పు బాగా నానుతుంది. చూడండి, బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఓవర్ నైట్ అట్లా పెట్టేసి ఉంచుదామండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూద్దాం. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నాం. చూడండి ఎంత బాగా ఉలిసిందో. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒకసారి కొంచెం వాటర్ పడితే కొంచెం యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, కొన్ని వాటర్ పడతాయి ఇందులో. కొన్ని వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. నాకు ఇంత పిండి అవసరం లేదండి, కొద్దిగా పక్కకు తీసుకొని అందులో సాల్ట్ కలిపేసి పెట్టుకున్నా. ఇప్పుడు డిష్ని మంచిగా వాష్ చేసుకొని ఇడ్లీలు పెట్టేసుకుందాం. ఇందులో ఎక్కువ పెట్టద్దండి. సగానికి పెడితే అది నిండుతుంది. అందుకని సగం వరకే పెట్టుకోవాలి పిండి. చూడండి, ఇప్పుడు పెట్టేసుకుందాం. ముందుగానే వాటర్ పోసి స్టాండ్ పెట్టుకున్నా. ఇప్పుడు అందులో ఇడ్లీ పాత్ర లోపల పెట్టేద్దాం గిన్నెని. ఇట్లనే ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ పెట్టేసుకోండి. నేనైతే 2 పెట్టేసుకున్నా మాకు సరిపడా. ఇప్పుడు చట్నీ ఎలా చూద్దామా. బాండి పెట్టుకొని పల్లీలు వేసుకున్నా అండి. పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. బాగా వేగాలి. వేగితేనే అప్పుడు పల్లీలు అనేటివి టేస్ట్ బాగుంటుంది. వేగకపోతే పచ్చి పచ్చి వస్తుందండి. చూడండి, బాగా వేగుతున్నాయి. వేగిన పల్లీలని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇంకేగలేదు. వేయించుకున్న తర్వాత పక్కన తీసేసి కొద్దిసేపు చల్లారనిచ్చిన. దాని తర్వాత మిక్సీకి వేసుకున్నాం. మిక్సీ గిన్నెలు వేసుకొని పల్లీలని అందులో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టే ముందు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకునే ముందు కొన్ని వాటర్ పోసుకున్నా. ఇప్పుడు మిక్సీ పట్టేసి
తీసి చూద్దాం. మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా మెత్తగా మిక్స్ అయిందో. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని పోపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా. పోపుకి కొంచెం తక్కువనే పడుతుందండి, మరీ ఎక్కువ ఏం పట్టదు, అందుకే కొద్దిగా వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, పోపు బాగా అయింది. ఇప్పుడు అది ఇందులో వేసుకుందాం. చూడండి అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, పల్లి చట్నీ రెడీ. ఇప్పుడు ఇడ్లీలు చూద్దాం. మంచి కుక్ అయింది. ఇట్లా టచ్ చేస్తే తెలుస్తుంది మనకి బాగా కుక్ అయిందా లేదా అని. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో, స్పంజ్ లాగా ఉందండి. ఒకసారి విరిచేసి చూసుకుందాం. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. ఇంతే అండి, చాలా ఈజీ పద్ధతిలో ఇంట్లోనే ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. హోటల్లో కంటే బాగుంటాయి టేస్ట్. అంతే. మా ఛానల్ కంటే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.